జిల్లా జగ్గంపేటలో అధిక వర్షాలతో ఏలేరు నది నిండు కుండలా మారడంతో ఏలేరు నదిలో నీటిని విడుదల చేయడం జరిగింది. 8వ తేదీ ఆదివారం మధ్యరాత్రి వరకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు నీటి ఉధృతిని పర్యవేక్షించారు. ఎర్రిపాక గ్రామంలోకి నీరు రాకుండా జేసీబీలతో గేట్లు వేయించారు. 9వ తేదీ ఉదయం జగ్గంపేట ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ తో కలిసి అక్కడే ఉండి ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాల పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిన్నటి నుండి కిందకు ఏలేరు నది నుండి నీటిని వదలడం జరుగుతోందని, 1500 క్యూసెక్లతో ప్రారంభమైన అవుట్లో 20,000 క్యూసెక్లకు చేరుకునే అవకాశం ఉందని, రిజర్వాయర్ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని, 20,000 క్యూసెక్ల అవుట్లో నీటిని అధికంగా విడుదల చేయడం జరుగుతోందని, దీనివల్ల ఏలేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న సోమవరం, కృష్ణవరం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయునిపాలెం, రాజుపాలెం, రామకృష్ణాపురం, వీరవరం తదితర గ్రామాల ప్రజలు దిగువ ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, ఏలూరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని మించి ప్రవాహం వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా చర్యలు చేపడతామని, పునరావాస కేంద్రాలను కూడా రెడీ చేస్తున్నామని, హైస్కూల్ అన్నిటినీ సిద్ధం చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుని ముందుగానే ముంపు ప్రాంతంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఉండాలని అధికారులను ఆదేశించామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. 1500తో స్టార్ట్ అయినటువంటి అవుట్లో ఇవాళ 11,000కి వచ్చింది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ 11,000 20,000 దాకా కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేనట్టయితే రిజర్వేర్కి ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఏదైతే ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 20,000 క్యూసెక్కులు కానీ మనం కిందకు పంపించాల్సిన పరిస్థితి వస్తే ఈ వర్షం తగ్గకపోయి ఆ పరిస్థితి కొనసాగినట్టయితే మాత్రం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మధ్యాహ్నానికి 20,000 క్యూసెక్కులు కూడా కిందకు వదిలేటటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇటు సోమవారం కానీ, కృష్ణవరం కానీ, అలాగే ఎస్తమాపురం కానీ, శృంగరాయనపాలెం కానీ, భూపాలపట్నం కానీ, రాజుపాలెం, రామకృష్ణాపురం, వీరవరం గ్రామాల్లో ఉన్నటువంటి ముక్కుళ్ళు, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పల్ల ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా సేఫ్టీ ఫేస్కి అంటే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయో హై స్కూల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే తయారు చేయడం జరిగింది. ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఇవాళ సిద్ధంగా ఉంది.